అరే కవిత లే, 11 అవుతుంది టైము. ఇంకెప్పుడు లేస్తావు? తెల్లారింది. అరే ఈ అమ్మాయి పద్ధతులు ఎప్పుడు నేర్చుకుంటుందో ఏంటో. రేపు పరా ఇంటికి వెళ్ళాక అప్పుడు ఏం చేస్తావు నువ్వు? లే. ఓహో మా, ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వ నువ్వు. పొద్దున్నే లేపావు. ఒరే మధ్యాహ్నం అవుతోంది, లే. ఇక టిఫిన్ చేసి బజార్ నుంచి కూరగాయలు తేవాలి. మా, నేను వెళ్ళను కూరగాయలకి, నువ్వే తీసుకొచ్చుకో, నా వల్ల కాదు ఆ బేరం ఆడటం అవి. ఊరి దేవుడా, ఈ అమ్మాయి ఏమవుతుందో ఏంటో. రేపు నీకు పొద్దున్నే లేచి కూరగాయల వెంచి తీసుకొచ్చి ఇంట్లో పెళ్లి జరగాల, అప్పుడు తెలుస్తుంది. లేక టిఫిన్ అయి చేద్దు గాని ఈలోపు నేను వెళ్ళి కూరగాయలు అవి తీసుకొస్తాను. కవిత ఢిల్లీ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ విద్యార్థిని. ఆమె తన కాలేజ్ అబ్బాయి అమర్తో ప్రేమలో ఉంటుంది. కొద్ది రోజుల్లోనే అమర్కు ఒక మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. తర్వాత అందరి అనుమతితో ఇద్దరి పెళ్లి జరుగుతుంది. కవిత కొత్త కోడలిగా తన అత్తారింటికి వస్తుంది. కవిత అత్తారింట్లో ఆమె అత్త, మామ, బావ, తోటి కోడలు అలాగే ఆడపడుచు ఉంటారు. పెళ్లి తర్వాత ఆమె అమర్తో పాటు హనీమూన్ కు వెళ్తుంది. ఆ తర్వాత తిరిగి వచ్చాక వంటగది బాధ్యతలు చూసుకుంటుంది. ఇక్కడ ఆమెకు మెహతా కుటుంబ ఒక అలవాటు గురించి తెలుస్తుంది. నేను రోజు రాము బండి దగ్గర నుంచి కూరగాయలవి తీసుకొస్తున్నాను, కానీ ఇప్పుడు ఆ పని మీరు చిన్న కోడలకు అప్పగించండి. నువ్వేమంటున్నావు కోడలా? తను ఇప్పుడేగా కొత్తగా పెళ్లి అయి వచ్చింది. ఇప్పటి నుంచే తనకు తాజా కూరగాయలు తెచ్చే ప్రెజర్ ఇవ్వడం ఎందుకు? మెల్లగా అన్ని నేర్చుకుంటుందిలే. అరే నా అత్తయ్య, ఇది భలే ఉందే. నా విషయంలో కూడా అలా ఆలోచించాల్సింది, కానీ అలా ఆలోచించలేదుగా మీరు. శ్రద్ధగా విను కవిత, నేను వెళ్ళనని చెప్పేశాను అంతే. సరే అక్క, ఏం పర్వాలేదు, నేను తీసుకొస్తాను. అది విషయం. ఇక అయితే విని జాగ్రత్తగా. వీధిలోకి పొద్దున్నే 4 గంటలకు రాము కూరగాయల బండి తీసుకొస్తాడు. వీధిలోని ఆడవాళ్ళంతా పొద్దున్నే 3 గంటలకు లైన్ లో నిల్చుంటారు. ఆయన చాలా తాజా కూరగాయలు తెస్తాడు, కాబట్టి నువ్వు కూడా పొద్దున్నే 4 గంటలకు వెళ్లి ఆయన వద్ద నుంచి కూరగాయలు తీసుకురా. ఇప్పుడే అలారం పెట్టుకో. ఏంటి ఏమన్నారు? పొద్దున్నే 4 గంటలకా? ఇంత పొద్దున్నే కోడలేవదు, ఇంక నేనే లేస్తాను. కానీ కోడలా, ఈ ఇంట్లో ఇదే పద్ధతి. రాము ఎప్పుడైతే తాజా కూరగాయల బండి పెడతాడో అప్పటి నుంచి నేను త్వరగానే లేస్తున్నాను. అలా పెద్ద లైన్ లోనే నిల్చొని అలాగే చేసేదాన్ని. ఇప్పుడు మీరు ఈ పరంపర కొనసాగించాలి. నిల్వ కూరగాయలు ఇక్కడ ఎవరూ తినం. అందరికీ తాజాగా ఫ్రెష్ గా ఉంటే కూరగాయలే తినే అలవాటు ఉంది. అత్త ఇంకా పెద్ద కోడలు ఇద్దరు ఆదేశాలు జారీ చేసి వెళ్లిపోతారు. పాపం చిన్న కోడలు ఆలోచనలో పడిపోతుంది. ఆ తర్వాత తన భర్త అమర్ దగ్గరకు వెళ్తుంది. ఇదంతా ఏంటి చెప్పండి? పొద్దున్నే 4 గంటలకు లేచి కూరగాయలు తెచ్చుకోవాలా? అరే ఇది గోల కాదు. పొద్దున్నే 4 గంటలకు తాజా కూరగాయలు తెచ్చే రివాజ్ ఇక్కడ. మా అందరి ముఖాల్లో మెరుపు చూస్తున్నావుగా, అదంతా రాము నాన్న ఇచ్చిందే. నీకు తెలుసా, మా అమ్మే కాదు, మా నాన్నమ్మ, తాతమ్మ అలా అందరూ రాము నాన్న, తాత వాళ్ళ నుంచి తాజా కూరగాయలు కొని తెచ్చేవాళ్ళు. అంతే. అయితే ఈ పద్ధతి గురించే నాకు పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు? అసలు 4 గంటలకు ఎవరైనా సరే లేస్తారో చెప్పు, అలా కూరగాయల కోసం ఎదురు చూస్తూ. అరే ఇది కామన్ సెన్స్. ఇందులో చెప్పేదేముంది? పెళ్ళైతే ఇంటి పనులు అవి చూసుకోరా ఏంటి? అయితే దాన్ని ఎవరు కాదన్నారు, కానీ నా వల్ల కాంది, నేనేం చేయను. కానీ కోడలు చెప్పేది ఎక్కడ నడుస్తుంది? అత్త పెద్ద కోడలి ఆజ్ఞ, భర్త పంతం, వాటన్నిటి మధ్య ఆమె తల వంచాల్సి వచ్చింది. ఇక రోజు 10 గంటల వరకు పడుకునే అమ్మాయి ఆ రోజు 4 గంటలకే లేచి వీధిలోకి వచ్చి చూడగానే కూరగాయలకు అంత రద్దీ ఉంటుందనే ఆలోచన కూడా ఆమె చేయలేకపోయింది. అంత పెద్ద లైన్ చూసి అనుకుంది, అరే బాప్రే, బహుశా ఇక్కడేమన్నా ఫ్రీగా ఇస్తున్నారా? ఏదో చీరలు ఫ్రీగా ఇస్తున్నట్టు ఇలా ఉన్నారు. అలా అయితే నేను తీసుకుంటాను. బహుశా ఏదో బ్రాండ్ ఫ్రీ ప్రమోషన్ అయి ఉంటుంది. నేను వెళ్లి ఫ్రీ శారీ తీసుకుంటాను. ఇక కవిత కూడా త్వరగా వెళ్లి లైన్ లో నిల్చొని తన ముందున్న ఆవిడతో అంటుంది, ఏ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది? ఇంకా ఎన్ని చీరలు ఫ్రీగా పంచుతున్నారు? అప్పుడు ఆ స్త్రీ ఆమెను వెనక్కి తిరిగి చూస్తుంది. నువ్వు కౌసల్య చిన్న కోడలివి కదా, కొత్తగా పెళ్ళైంది కదా నీకు, ఆ పేరు కవిత కదా. నేనే, అదంతా వదిలేయండి. ఇంత రద్దీ ఎందుకో చెప్పండి. ఈ రద్దీ రాము కూరగాయల బండి కోసం ఉంది. ఏంటి? ఊరి దేవుడా, ఇక ఇప్పుడు నా నెంబర్ ఎప్పుడు రావాలి? అరే ఏం కాదు, మీరైతే రోజు కూరగాయలు తీసుకుంటున్నారు కదా, రాము దగ్గర నుంచి అతను తన పాత కస్టమర్స్ కోసం ముందుగానే ప్యాక్ చేసి పెట్టి ఉంచుతాడు. కేవలం డబ్బిచ్చి ప్యాకెట్ తీసుకెళ్లడమే. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, అందుకే కౌసల్య వదిన ఇంటి కోడలు అయ్యావు నువ్వు. మీకు ఎక్కువ సమయం పట్టదు. సరిగ్గా చెప్పారు. కూరగాయల కోసం మేము లైన్ లో ఉంటాము. పొద్దున్నే 3 గంటల నుంచే లైన్ లో ఉంటాము, కానీ 8-9 వచ్చే వరకు మా నెంబర్ రాని రాదు. అప్పుడే కూరగాయల తన రాము దృష్టి వాళ్ళపై పడుతుంది. మీ అత్తారింటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇదిగో మీ ప్యాకెట్ ముందే సిద్ధంగా ఉంది, తీసుకెళ్ళండి అమ్మా. ఏదోలాగా ఆమె కూరగాయలు తీసుకుని ఇంటికైతే వస్తుంది. ఇప్పుడు ఈ కూరగాయలు పెట్టేసి కాసేపు నిద్రపోతాను నేను, సమయం ఉంది కాస్త. అలా తాను అనుకుంటూ ఉండగానే సడన్ గా ఆమె అత్త పిలుపు వినిపిస్తుంది. చిన్న కోడలా, ఓ చిన్న కోడలా, ఆ కూరగాయలు తీసుకొనిరా, నేను ఆ కూరగాయలు కట్ చేస్తాను. అత్తయ్య, ఇప్పటి నుంచే కూరగాయలు కోయాలా? కానీ అత్తయ్య ఇప్పుడు పొద్దున్నే 5 గంటలే కదా అయింది. నాకు అలవాటు, నేను పొద్దున్నే 5 గంటలకే కూరగాయలు కోసి ఉంచుతాను.
నేను రేపటి నుంచి లేవను, కాదంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. ఆహాహా, అలా ఎలా వెళ్తావు పుట్టింటికి? ఇక నీ గోలకి ఇంట్లో మగాళ్ళు భోజనం చేయకూడదా ఏంటి? మరి వాళ్ళ గోల కోసం నేను పొద్దున్నే లేవలా? నా వల్ల కాదు. తల్లి భార్య గొడవ విని కవిత భర్త అక్కడికి వస్తాడు. ఏంటిది ఇంత పొద్దునే ఏంటి గోల మొదలు పెట్టారు? చూడరా, నీ పెళ్ళాం ఏమంటుందో. కొత్త కోడలే కాని నాలుక కత్తెరలా వాడుతుంది. కవిత, నువ్వు లోపలికి వెళ్ళు. తన భర్త అలా అనేసరికి కవిత లోపలికి వెళ్తుంది. ఆపై అమర్ తన తల్లికి నచ్చజెప్తాడు. మా పాపం తను కొత్తగా పెళ్ళైంది, మరో ఇంట ఆడపిల్ల, అవన్నీ ఎందుకు చేస్తుంది? ఆహా, మేం మరి ఇంట్లోనే పుట్టాం కదా, ఎందుకు చేయదు? చేయాలి తను పని, తనకు అలవాటు కావాలి. ఏం పెళ్ళానికి గులాం అవుతున్నావా ఏంటి? అయితే నువ్వు కూడా రేపటి నుంచి లేచి కూరగాయల కోసం పో. తన తోటి కోడలను చూసి పెద్ద కోడలకు ధైర్యం వస్తుంది. అత్తయ్య, నేను త్వరగా లేవను, ఇంత ఇంటి పని నేను చేయలేను. ఓహో, ఆమెను చూసి నీకు కూడా పడిందా? ఇన్నేళ్లుగా లేపని నోరు ఇప్పుడు లేపుతున్నావు. ఇక ఇప్పుడు ఆ ఇద్దరు కోడలు అత్తకు ఎదురు తిరగడంతో ఒక మీటింగ్ పెట్టాలనుకుంటుంది. దానిలోని అంశం ఏమిటంటే పొద్దున్నే తెచ్చే తాజా కూరగాయల గురించి. లేదత్తయ్య, పొద్దునే నా నిద్ర పాడవుతుంది. అయినా ప్రపంచం అంతా రాత్రే కూరగాయలు తెచ్చి పెట్టుకుంటుంది. పొద్దున్నే 4 గంటలకు కూరగాయల కోసం లేవడం ఇదంతా నా వల్లైతే కాదు. అలాగే ఈ ఆన్లైన్ జమానాలో ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మీ చేతస్థం కాకపోతే. నా వల్ల కాదు, చెప్తున్నానంతే. సరే, ఒకవేళ మీ ఇద్దరు కోడళ్ళు లేవకపోతే నేనే రేపటి నుంచి వెళ్లి ఈ పని చేసుకుంటాను, సరేనా? ఇద్దరు కోడళ్ళు గదిలో నిద్రపోతూ ఉంటారు. ఆ ముసలత్త కూరగాయల కోసం త్వరగా లేస్తుంది. కానీ సడన్ గా ఆమె కాలు జారి పడిపోతుంది. కాసేపటి తర్వాత డాక్టర్ వచ్చి ఆమెకు కట్టుకట్టిపోతాడు. ఇద్దరు కోడల నుండి కూడా అమ్మకు పొద్దున్నే తాజా కూరగాయల కోసం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఇద్దరు కోడళ్ళు చాలా సిగ్గుపడతారు. ఇప్పుడు వాళ్ళు తమ అత్తని క్షమాపణ కోరుతారు. చాలా జాగ్రత్తగా ఆమెను చూసుకుంటారు. ఇప్పుడు ఆ ఇద్దరు తోడి కోడళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరుగా పంచుకొని, ఒక రోజు పెద్ద కోడలు, మరొక రోజు చిన్న కోడలు పొద్దున్నే లేచి తాజా కూరగాయలు తేవడానికి వెళ్తున్నారు.